మనం చూస్తే పరలోకమందు గొప్ప సూచన చూస్తున్నన్నాడు. ఇక్కడ అనున్న మాట భక్తుడైన యోహాను గారు అపోస్తులు, మరి యేసు ప్రభు శిష్యుడు. ఈ యొక్క శిష్యుడైన యోహాను గారు ఆయన అంటున్నాడు, మరియు ఆశ్చర్యమైన మరి యొక్క గొప్ప సూచన పరలోకమందు చూస్తున్నాయి. దెన్ ఐ సా అనదర్ సింగ్ ఇన్ హెవెన్. ఇక్కడ గొప్ప సూచన లేదా గొప్ప సూచక్రియ, మరి అది చూస్తా గ్రేట్ అండ్ అమేజింగ్ 7 ఏంజల్స్ విత్ 7 ఫ్లాగ్స్. ఇక్కడ మనం చూస్తే గ్రేట్ అండ్ అమేజింగ్, ఆశ్చర్యమైనది. ఏంటిది గొప్పది ఆశ్చర్యమైనది అంటే సూచన. ఆ సూచన అది పరలోకమందు. ఆ సూచన యోహాను గారు చూసినప్పుడు ఎట్లా ఉందంటే, ఒకటి గొప్పగా ఉంది గ్రేట్, రెండవది అమేజింగ్ ఆశ్చర్యంగా ఉంది. కాబట్టి ఈ సూచన, గొప్ప సూచన దేవుడు, మరి పరలోకమందు దేవుడు చూపించిన వాడు, లేదా ఆ పరలోకం సూచన దేవుడు ఆయన చేయవాడు, చూపించేవాడు, తెలియపరచేవాడు. ఇక్కడ మనం చూస్తే ఈ పరలోకమందు జరిగిన సూచన, ఈ దినాల్లో మనం సూచన అనే మాట చూస్తే బైబిల్లో మనం చూస్తున్నప్పుడు, ప్రస్తుత దినాలు చూస్తే మనం చూసినప్పుడు దేవుని వాక్యంలో యేసు ప్రభువారు కొండ మీదకి తీసుకెళ్లారు. ఆయన శిష్యులను తీసుకెళ్ళి ప్రభు వెళ్ళినప్పుడు కొండ మీద ఏకాంతంగా యేసు ప్రభుతో ఉన్నప్పుడు వారు అన్నారు కదా యేసు ప్రభుతోటి, ప్రభువా మీ రాకడకును ఒకటి, రెండవది ఈ యుగ సమాప్తికిని సూచనలేంటి అని అడిగారు. అప్పుడు కొండ మీద ఏకాంతంగా ఉన్నప్పుడు యేసు ప్రభు శిష్యులతోటి రెండు సంగతులు, ఒకటి ఆయన రాకడ, రెండవది యుగాంతం. అంటే ముందు ఏది ఉంటుంది చెప్పండి? యుగాంతం ఉంటుందా, రాకడ ఉంటుందా? రాకడే ఉంటుంది కదా. ఎందుకంటే ముందు రాకడ వస్తేనే సంఘము ఎత్తబడుతుంది. దాని తర్వాత 7 ఏండ్ల శ్రమల కాలం ఉంటుంది. తర్వాత దేవుడు ఈ యుగాన్ని, భూలోకం అంతటిని ఏం చేయబోతున్నాడు? పంచభూతం మిక్కుట వేండ్రం తగ్గిని చేత దేవుడు లయము చేయబోతున్నాడు, కాల్చివేయబోతున్నాడు. అంటే ఒక దినాన ఈ లోకము కూడా ఏం కాబోతుందంటే అంతము కాబోతుంది. బిగినింగ్ ఉంది ఆదికాండం 1వ అధ్యాయం 1లో, ఎండింగ్ మనకు ప్రకటన గ్రంథంలో ముగింపు కనబడుతుంది. కనుక ఆరంభ గ్రంథం ఆదికాండం అయితే, ముగింపు గ్రంథం ప్రకటన గ్రంథం. అంటే సృష్టికి ఆరంభము ముగింపు మనం చూస్తాం. అలాగే సాతాను కూడా, సాతానికి ఆదికాండం అంటే ఇష్టం ఉండదు, రెండవది ప్రకటన గ్రంథం అంటే కూడా ఇష్టం ఉండదు. ఎందుకంటే ఆదికాండంలో సాతాను గురించి ఏమింది చెప్పండి? ఆదికాండంలో ఎందుకు సాతానికి ఇష్టం ఉండదు? మనం ఆలోచన చేయండి. ఎందుకు ఉండదంటే, సాతాను ఫస్ట్ లూసిఫర్గా అద్భుతమైన ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడు అది ఇష్టమే, ఒక మంచి పొజిషన్లో ఉంటే ఎవరికైనా సంతోషమే. కానీ ఏంటి విషయం అంటే, ఆదికాండంలో సాతాను, ఆదికాండంలో మనం చూస్తే దేవుడు పరలోకములో నుండి ఏం చేసినాడంట? భూమి మీదకు త్రోసివేసినాడు. ఆ పరలోకం నుంచి దేవుడు నొట్టి వేసినాడు. ఎందుకంటే మహోన్నతుడితో సమానుగా ఉంటాను, ఆ సింహాసనం నేను కూర్చోవాలి, ఆ ఆరాధన నేను పొందాలి అనుకున్నాడు. అది మనస్సులో వచ్చింది, మనస్సులో గర్వించి అంతే. వెంటనే దేవుడు అక్కడ నుండి త్రోసివేసి, అది పతనం. అంటే ఆదికాండము సాతాను యొక్క పతనం ఉంది, సాతాను పడిపోయిస్తుంది. అది యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో ఉంది. ఎలాగ తేజో నక్షత్రమా నువ్వు ఎలాగ పడిపోతీవి అంటాడు. అంటే అది పడిపోయిన సందర్భం, పతనమైన సందర్భము ఆదికాండం. అందుకే పతనమైంది, అందుకే ఆదికాండం ఇష్టం ఉండదు. ప్రకటన గ్రంథం ఎందుకు ఇష్టం ఉండదు సాతానుకంటే, ప్రకటన గ్రంథంలో ఏముంది చెప్పండి సాతాను గురించి? సాతాను ముగింపు ఉంది. అంటే సాతాను ఎలా ముగింపు వస్తుంది? 1000 సంవత్సరాలు అగాధంలో మూసిపెడితే, ఆ తర్వాత అగాధం నుంచి బయట తీసుకొచ్చి ఈ సాతాన్ని ఏం చేస్తాడంటే దేవుడు అగ్ని గంధకములతో మండు అగ్నిగుండంలో పడేస్తాడు. ఇంక అక్కడి నుంచి బయటకు వచ్చేది లేదు. ఇంకెల్లప్పుడూ మత్తయి సువార్త 2వ అధ్యాయంలో ఉంది, అక్కడ అపవాదికిని వాని దూతలకు సిద్ధపరచబడిన నిత్య నరకాగ్నిగుండం. అంటే అపవాదికి ప్రధానంగా ఏర్పడేసింది. అపవాదిని అనుసరించారు కొంతమంది దేవదూతల సమూహం, వారు అపవాదిని వెంబడించడం. ఈ అపవాది వారి దూతలకును నరకాగ్ని గుండములో పడవేయబడినప్పుడు, అంటే అగ్నిగుండంలో వేదనతో భయంకరంగా సాతాను ఈ దినాల్లో ఎంతోమందిని బాధ పెడుతున్నాడు అపవాది. దేవుణ్ణి బాధ పెట్టాడు మొట్టమొదట. ఆదాముల్ని పాపములో పతనం చేసి వాళ్ళని బాధ పెట్టాడు, వాళ్ళ స్థానాన్ని కోల్పోయేటట్టు చేశాడు. ఏదైనా వాళ్ళని వచ్చి ఆ సహవాసం, సంతోషాన్ని. అలా చూస్తే సృష్టిలో అపవాది అనేకమైన కార్యాలు ప్రజలను పడగొడుతూ చెడగొడుతూ సృష్టిని చెడగొట్టినాడు. సాతాను వలనే భూలోకము ఆదికాండం 3వ అధ్యాయంలో శాపగ్రస్తం అయిపోయింది. మానవుడికి పాపం ప్రవేశించింది, శాపము అపవిత్రత వచ్చేసింది. కాబట్టి అంటే చూడండి, మనుషులు చెమటోడ్చే కష్టపడే పరిస్థితి వచ్చింది, భయంకరమైన స్థితి. దీనంతటికి మూలం ఎవరంటే సాతానే. ఇప్పుడు మనం గమనిస్తే
ఇలాంటి సాతాను ఆ, తర్వాత మనం చూస్తే ఒక దినమున మనుషులను బాధ పెట్టిన సాతాను ఒక దినం ఏం కాకపోతే చెప్పండి, సాతాను అగ్నిగుండంలో కాల్చబడది. అందరికంటే ఎక్కువగా భయంకరమైన శిక్ష పాతాళంలో అపవాది వాని దూతలు. ఆ తర్వాత ప్రభువుని నమ్మకుండా, నమ్మి కూడా రక్షణ పొందకుండా, రక్షణ పొంది కూడా రక్షణను కాపాడుకోకుండా సిద్ధపాటు లేకపోతే వారు కూడా విడవబడి వారు కూడా ఎక్కడికి వెళ్తారు చెప్పండి, నిత్య నరకాగ్ని. అంటే ఫైనల్ జడ్జిమెంట్లో అది చివరిది ధవల సింహాసన తీర్పు అంటారు. ధవలం అంటే తెలుపు, అంటే తెల్లని సింహాసనం. ఆ సింహాసనం తీర్పు దగ్గర ప్రభు ఫైనల్ జడ్జిమెంట్తో పాపులు నిత్యాగ్నిలోకి ప్రవేశపెడతాడు. మత్తయి సువార్త 20 ఉంది 42 చివరిలో. నీతిమంతులైతే నిత్య జీవంలో అంటే పరలోకంలో ప్రవేశపెట్టబడతారు. గోధుమలు నీతిమంతులకు సాదృశ్యం, గొర్రెలు నీతిమంతులకు సాదృశ్యం, మేకలు పాపులకు సాదృశ్యం, అలాగనే గురుగులు పాపులకు అపవాదం దూతలు వాటికి సాదృశ్యం. కాబట్టి ఇవన్నీ నరకానికి వెళ్ళిపోయే పరిస్థితి ఉన్నాయి. కాబట్టి దినాల్లో మనము ఈ శబ్దాంతర ద్వారా ఉంటున్న ప్రియమైన గ్రామవాస్తువులారా, కాబట్టి పరలోకం ఉన్నది, హెవెన్ ఈజ్ రియల్, హెల్ ఈజ్ రియల్, మానవునికి బర్త్ ఈజ్ రియల్, డెత్ ఈజ్ రియల్. అంటే పరలోకం వాస్తవమే, హెల్ పాతాళము వాస్తవమే, మానవుని జీవితం జన్మ వాస్తవమే, డెత్ రియల్, మరణము వాస్తవమే. కాబట్టి పరలోకమున్నది, పాతాళమున్నది. అయితే ఎందుకే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, అపవాది దూతలతో పాతాళ నిత్య నరకానికి వెళ్ళటం దేవునికి ఇష్టం లేదు. అయితే ఇక్కడ మనం గమనించినప్పుడు ఇప్పుడు పరలోకంలో 1వ వచనం ఉంది, ఆశ్చర్యమైన ఒక గొప్ప సూచన. కాబట్టి పరలోకంలో సూచనలు ఎవరు చూశారు? ఇక్కడ శిష్యుడైన యోహాను చూస్తున్నాడు. చాలామంది అంటారు కదా, ఎవరు చూశారు దేవుణ్ణి? యేసుప్రభుని చూసిన వాళ్ళు లేరా? ఉన్నారా లేదా? భూమి మీద 33.5 సంవత్సరాలు యేసుప్రభుని చూసిన వాళ్ళు వేలాది మంది, లక్షల మంది చూశారు యేసుప్రభుని. 33.5 సంవత్సరాలు భూమి మీద ఉన్నాడు కాబట్టి అలాగనే మరి పరలోకం చూసిన వాళ్ళు ఉన్నారంటే పరలోకం చూసిన వాళ్ళు కూడా ఉన్నారు. దేవుడు ఆయన దాని గురించి ప్రథమ స్థానంగా సాక్ష్యం ఇచ్చాడు. ఆ తర్వాత మహేష్ ఎవరు ఇచ్చారంటే సాక్ష్యం? తర్వాత యేసుప్రభు శిష్యుడైన యోహాను గారు కదా, యోహాను గారు కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. యోహాను గారు అంటే కదా, పరలోకమందును దర్శనం చూస్తుని ఆత్మోషణ కొనిపోబడుతుని, పరలోకమందు నాకు ప్రత్యక్షత, అందుకంటే కదా పరలోకమందు ఆశ్చర్యమైన గొప్ప సూచన చూచితిని. యోహాను గారు చూస్తున్నాడు. ఎక్కడ చూస్తున్నాడంటే పరలోకమందు చూశాడు. అక్కడ ఒక సూచన చూస్తున్నాడు. అంటే పరలోకం చూసిన ఆయన యోహాను చూశారు. ఇంకెవరు చూశారు? అపోస్తలులైన పౌలు, మనం 2 కొరింథీ 12వ అధ్యాయంలో నాకు కలిగిన ప్రత్యక్షతలు అనేకలు. 3వ ఆకాశంకి ఏం చేసినట్టు ఆయన కొనిపోయినాడు. అనేక పర్యాయములు ఆ ప్రత్యక్షతలు ఆ దర్శనాలకి చూస్తూ వచ్చినాడు. పరలోక వశంలోకి వశింప చెక్కెము కానీ ఆ మహిమలోనికి వెళ్ళిన వాడుగా ఆత్మోషులుగా ఉన్నాడు. కాబట్టి పరలోక రాజ్యాన్ని చూసిన వాళ్ళు ఉన్నారు. మరి పాతాళం చూసింది ఎవరు? లూకాసు వార్త 16వ అధ్యాయంలో మనం చూస్తాం. ధనవంతుడు అక్కడ పాతాళములో తను బాధపడుతూ తను అక్కడ కన్నులు తెరిచి చూసి పైన లాజరును చూస్తూ ఉన్నాడు. అంటే అక్కడ కన్నులు తెరిచి చూస్తున్నాడు. అంటే పాతాళాన్ని చూసిన ధనవంతుడు ఉన్నాడు. ఇప్పుడు చూడండి, ప్రభువుని చూశారు ఒకటి, రెండోది పరలోకాన్ని చూశారు, మూడోది పాతాళాన్ని కూడా చూశారు. ఇంకా భూలోకం చూడలేదంటారా? మన రోజు చూసేదే భూలోకం. రోజు మనం నడుస్తుంది, ఉంటుంది, జీవించేదంతా భూలోకం. కాబట్టి ఇంక మనం బైబిల్ ఎంత స్పష్టంగా సత్యంగా వాస్తవంగా చెబుతా ఉంది. సరే, ఇక్కడ మనం చూస్తే ఈ గొప్ప సూచనను చూస్తే ఏంటి అక్కడ సూచన అంటే, ఆ సూచన చదవండి. అదే మనగా అంటే ఆ సూచన ఏంటి? వివరం ఇక్కడ ఏంటి అది చదవండి. అదేమనగా 7 తెగుళ్ళు చేత పట్టుకుని ఉన్న 7 దూతలు, ఇవే కడవరి తెగుళ్ళు. ఇక్కడ మనం గమనిస్తే సూచనలు అనే పదాన్ని మనం ధ్యానిస్తే ఇది పరలోకమని జరుగుతున్న సూచన. ఏంటి సూచన అంటే 7 దేవదూతలు ఉన్నారు. ఆ దేవదూతలు ఏం చేస్తున్నారంటే 7 దేవదూతలు ఇవి కడవరి తెగుళ్ళు. 7 తెగుళ్ళు ఏం చేస్తున్నారంట? చేత పట్టుకుని ఉన్నారు. ప్లెక్స్ విత్ 7 ప్లెక్స్, 7 ఏంజిల్స్ విత్ 7 ప్లెక్స్. ఇక్కడ మనం చూస్తే 7 దేవదూతలు 7 తెగుళ్ళు చేత పట్టుకున్నారు. అంటే 7 తెగుళ్ళు వాళ్ళ చేతిలో ఉన్నాయి. ఎవరి చేతిలో ఉన్నాయి? దేవదూతల చేతిలో ఉన్నాయి. ఏమున్నాయి వారి చేతిలో చెప్పండి? ఏమున్నాయంట? తెగుళ్ళు ఉన్నాయి. ఈ తెగుళ్ళు పట్టుకున్న దేవదూతలు ఏం చేస్తుంటే ఇవి పట్టుకొని ఉన్నారు. ఇంక ఇవే కడవరి తెగుళ్ళు. ఇక్కడ చూస్తే చివరి తెగుళ్ళు అందుకని ఫర్ విత్ దెమ్ ద వ్రత్ ఆఫ్ గాడ్ ఈజ్ ఫినిషెడ్. ఇక వీటితో దేవుని కోపం ఏమైపోతుందంట?
సమాప్తం అయిపోతుంది, ముగింపు అయిపోతుంది. అంటే చెప్పాలంటే ఇది లాస్ట్ తెగులు అని చెప్పుకోవచ్చు. దేవుని చివరి కోపం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం చూస్తే ఇదొక సూచన. బైబిల్లో మనం ఇంకో సూచన ఏంటంటే, ఇందాక ఒకసారి చెప్పుకున్నాం. ఫస్ట్ ఏంటంటే నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలు. అవి ఏంటంటే ప్రస్తుత కాలం మనం చూస్తున్నాం. ఆ సూచనలు ఏంటి? యుద్ధములు గురించిన సమాచారాలు వింటారు, అదొక సూచన. తెగుళ్ళు అంటే వ్యాధులు, ప్లడ్స్, తెగులు, వ్యాధులు, రోగాలు, అవి సూచన మనం చూస్తున్నాం. క్రొత్త వింత రోగాలు, అసలు ఎప్పుడు విననివి, అవి వింటే ఆశ్చర్యపడి అసలు ఎప్పుడు వినలేదు, అవి పలకటానికి కూడా నోరు తిరగని తెగుళ్ళు వస్తూ ఉన్నాయి. కొత్త తెగుళ్ళు, వ్యాధులు వస్తున్నాయి. ఎక్కడ చూస్తున్నా భయంకరమైన చూస్తున్న పరిస్థితి తెగుళ్ళే. తిరువురు ప్రాంతంలో ఆదివారం పరిసరికి వెళ్తే పాపం అక్కడ కొంతమంది, చాలామంది డెంగ్యూ అని, మలేరియా అని, టైఫాయిడ్, ఎంతమంది చాలామంది పరిస్థితులు, చాలామంది హాస్పిటల్లో ఎన్నో రకాల తెగుళ్ళు, వ్యాధులతో ఉంటూ ఉన్నారు. కాబట్టి తెగుళ్ళు అనేది కూడా ఒక సూచన. ఇంకేంటి చూస్తారంటే భూకంపాలు ఎక్కువైపోతున్నాయి. ఇంకా చూస్తుందంటే వరదలు ప్రస్తుతం చూస్తే కెనడా దేశంలో, ప్రస్తుతం అమెరికా దేశంలో, అంతకుముందు మన విజయవాడ, ప్రజెంటు అమెరికా దేశంలో. కాబట్టి చూడండి, కెనడా అనేక ప్రాంతాల్లో భూకంపాలు, ఫ్లడ్స్, ఇవన్నీ వరదలు, భయంకరమైన వరదలు, అనేక మంది చనిపోతున్నారు, కోట్ల ఆస్తి నష్టం జరుగుతూ ఉంది. వరదలు ఎప్పుడు రానివి, విననివి, చూడని ఇప్పుడు చూస్తున్నాం వరదలు. ఆ తర్వాత చూస్తే ఇంకేంటి చూసినంటే యూదులందరూ తమ స్వదేశానికి తిరిగి వచ్చుటయే ఒక సూచన. ఈ సూచన కూడా మనం చూస్తున్నాం. దాదాపు 90% పైగా యూదులందరూ ఇప్పుడు ఎక్కడ వెళ్ళిపోతున్నారు? వాళ్ళందరూ స్వదేశానికి వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఇది కూడా చూసి నెరవేరుతూ ఉంది. ఇంకొద్ది మందే ఉన్నారు. ఆ కొద్ది మంది కంప్లీట్ అయ్యారంటే ప్రభు రాకడ వచ్చేస్తుంది. ఆ తర్వాత ఇంకో సూచన ఏంటంటే, ఆ సూచన ఏంటంటే సాంకేతిక టెక్నాలజీ పెరిగిపోతుంది. ఏఐ అంటే అబ్జర్వేషన్ ఏంటి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ. చూడండి, ఇప్పుడు సాంకేతిక, ఇప్పుడు చూస్తే ఇస్రాయిల్ మనం చూసినప్పుడు లేజర్స్, వాళ్ళకున్న ట్యాకిల్ అన్నీ చూస్తే కమ్యూనికేషను, వాళ్ళ దగ్గర ఉన్నవి మనకు వైర్లెస్ సెట్లు ఎలా ఉంటాయో, వీటన్నిటిని మనకు మొబైల్ సిస్టమ్ ఎట్లా ఉంటాయి, వాళ్ళ దగ్గర ఉన్న వాటిని పేల్చేసి వాళ్ళ దగ్గర ఉన్న వాటితో ఎక్కడున్నాడు కనుగొని ఆ నసరల్ అనే వ్యక్తిని, భయంకరమైన షీప్, ఆ వ్యక్తి చూస్తే హిజ్బుల్లాకి భయంకరమైన తీవ్రవాదకు మెయిన్ హెడ్, అలాంటి వ్యక్తిని అద్భుతంగా అసలుకి జనాల మధ్యలో నివసిస్తాడు, దాదాపు బంకర్లో భూమి కింద నివసిస్తాడు. అలాంటి వారి మధ్యకి వెళ్ళి అది ఇస్రాయిల్ వదిలే ఆ మందు సామాన్లు ఇస్తే రాకెట్స్ కానీ అవసరమైతే కిటికీ చూసుకొని, కిటికీకి వెళ్ళాలంటే కిటికీగా స్ట్రైట్గా కిటికీ వచ్చేస్తాడు. అంటే అంత గురిగా వాళ్ళు చేయగలరంట. అట్లాగే దాన్ని ప్లాన్ వేసేస్తే ఆశ్చర్య అద్భుతంగా భూకంపం వచ్చినట్టుగా అయిపోయి ఆ లోపల అండర్ గ్రౌండ్లో ఉన్నప్పుడు కూడా అవన్నీ కూలిపోయి ఆ వ్యక్తి తన కుమార్తె తర్వాత చూస్తే తనతో ఉన్న 26 మంది అనేకులు చనిపోయినారు. చూస్తే ఎంత ఆశ్చర్యం అంటే నిజంగా ఆ టెక్నాలజీ, ఐరన్ డోర్ సిస్టము నిజంగా ప్రస్తుత జిల్లాలో ఎక్కడ ఏముంది, మొసాద్ సైనికులు వారు ఒక టార్గెట్ పెట్టారంటే అసలు ఆశ్చర్యం. అందుకే అన్ని దేశాలు ఆశ్చర్యపోతున్నాయి, చివరికి మన భారతదేశం ఆశ్చర్యపోతుంది. ఎవరిని చూసి? కొద్దిమంది ఇస్రాయల్ దేశం అంతా కూడా మన గుంటూరు జిల్లా అంతే ఉంటుంది ఇస్తే జనాభా చూస్తే. అంటే ఒక గుంటూరు జిల్లా జనాభా అంత చిన్న దేశము, ప్రజలు కొద్దిమందే. అలాంటి ప్రజలు కొన్ని లక్షల మంది, కొద్ది లక్షల మంది ప్రజలుగా చిన్న దేశం ఇస్రాయల్ దేశం. అలాంటి దేశం ప్రపంచాన్ని వణికిస్తుంది. ఇప్పుడు హిజ్బుల్లా, ఇవన్నీ కూడా మనకు ప్రభు రాకడ సూచనలు, ఇవన్నీ కూడా మనకు రాకడ సంబంధించిన విషయాలు, ఇవన్నీ కూడా మనం. కనుక హిజ్బుల్లా ప్రజెంట్ లెబనాన్ మీద యుద్ధం చేస్తూ ఉంది. కాబట్టి అనేకులు ఈ 3 దినాల్లోనే నాయకులు, అంటే భయంకర తీవ్రవాదకు సంబంధించిన ముఖ్యులంతా కూడా హతము చేయబడుతూ ఉన్నారు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ దినాల్లో, చివరి దినాల్లో టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోతుంది. మనిషి లాంటి మనుషులు, రోబో సిస్టము, ఏఐ, ఇలాంటి సిస్టాలు వచ్చేసి భయంకరమైన సూచనలు మనం చూస్తున్నాం. ఆశ్చర్యం కలిపే సూచనలు, ఇవన్నీ ప్రభువు రాకడకు సూచనలు. ఇవన్నీ మనం వింటున్నామంటే, చూస్తున్నామంటే ప్రభువు రాకడకు సూచనలు నెరవేరుతున్నాయని దేవుని బిడ్డలు మనం గుర్తించాలి, గ్రహించాలి. శబ్దాంతరం వింటున్న ప్రియమైన వారులారా, ఇవన్నీ కూడా బైబిల్ వాక్యము, లేఖనాలు నెరవేరుతున్నాయి. జీసస్ సెకండ్ కమింగ్, యేసుక్రీస్తు ప్రభు ఆయన సమీపంగా, బిహోల్డ్ ఐ యామ్ కమింగ్ సూన్, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. కాబట్టి ఇది సూచన. రెండవది, ఇంకొక సూచన ఏంటంటే దేవుని ప్రజలు మనం చూస్తే శాస్త్రులు ఏం చేస్తారు? ఏం కావాలన్నారు? వాళ్ళకి సూచనలు వెతుకుతున్నారంట. తూర్పు దేశస్తులు వారు జ్ఞానం వెతికేవారు ఉన్నారు. కొంతమంది ఏం చేస్తున్నారంట? సూచనలు అడుగుతున్నారు. మాకు సూచన చూపించవా? యేసు ప్రభువు ఏమన్నారు? మాకు ఒక సూచన చూపించు. కాబట్టి సూచనలు అడుగుతున్నారు. కాబట్టి అనేకులు సూచనలు, ఎందుకంటే అది యోనాను గురించిన సూచనయే. అది మనుష్య కుమారుడు యేసుక్రీస్తు మరణించి తిరిగి లేవడము, అదొక సూచన. యోనానుకు సాదృశ్యంగా ఉన్న సూచన.
కాబట్టి ఇట్లాగా యూదులు కానీ శాస్త్ర పరిచయాలు కానీ మరి బైబిల్లో కొంతమంది సూచక్రియలు అడుగుతున్నారు, సూచనలు కావాలి, సూచనలు అయితే ఆ సూచక్రియలతో చూసి సంతోషం అంతరమాత్రం కాదు కానీ గ్రహించాలి, ఆ వాటి యొక్క పరమార్థం గుర్తించి దాని వెనక ఉద్దేశాన్ని మన పర్పస్ ఎరిగి మనము ప్రభు రాకడ సిద్ధపడాలి. ఇది మనం చూస్తే 2వ వచనంకి వెళ్దాం. చూడండి 2వ వచనం 15వ అధ్యాయం 2వ వచనంలో మరియు అగ్నితో కలిసి ఉన్న స్ఫటికపు సముద్రం వంటిది. ఇక్కడ యోహాను గారు చూసిన 2వ వచనం ఏంటంటే అగ్నితో కలిసి ఉన్న స్ఫటికపు సముద్రం. అండ్ వాట్ అపియర్ టు బి ఏ సీ ఆఫ్ గ్లాస్ మినింగ్లెడ్. ఇక్కడ చూస్తే ఇక్కడ ఏంటంటే సి గాజు స్ఫటిక సముద్రం ఎలాంటిదంటే ఒక గాజు సరస్సు. అంటే గాజులు మనం చూసిన గాజు గ్లాస్ ఇవి చక్కగా మనకు క్లియర్గా కనబడుతూ ఉంటాయి స్ఫటికం లాగా. అంటే గాజు గ్లాస్ ఒక గాజు సరస్సు లాంటిది, గాజు సముద్రం లాంటిది. అంటే క్లియర్గా కనబడే స్పష్టంగా ఒక స్ఫటికం లాంటిది కనుక మనం చూస్తే గాజు సరస్సు లేదా గాజు సముద్రం లాంటిది. ఈ స్ఫటికము లాంటి సముద్రం, ఈ సముద్రము నేను చూసి తిని ఇక్కడ అగ్నితో కలిసి ఉందంట. అంటే ఇది విత్ ఫైర్, అగ్నితో కలిసి ఉన్నది స్ఫటికపు సముద్రం. అయితే ఆ తర్వాత ఆ క్రూర మృగమునకు దాని ప్రతిమకును దాని పేరు గల సంఖ్యకు లోబడక వాటిని జయించిన వారు. ఇక్కడ మనం చూస్తే ఒకటి క్రూర మృగము, రెండవది ప్రతిమ, మూడవది దాని పేరు గల సంఖ్య. ఈ మూడింటికి లోబడకూడదని అక్కడ రేఖనాశాలు ఇస్తూ ఉన్నాయి. మూడింటికి లోబడిన వారు ఉన్నారు. అంటే వాటికి లోబడక మనము దేవునికి, ఆయన వాక్యానికి, సంఘ దర్శనమునకు, ప్రత్యక్షతకు, దేవుని కార్యాలకు మనం చూస్తే అపొస్తలుల కార్యాలు ఉంటుంది అక్కడ. ఎవరికి అక్కడ మనం చూస్తే చూడమాట అపొస్తలుల కార్యాలు చూద్దాం. స్టెఫెను అంటాడు మోషేను వారంట ఎవరైనా మా మీద అధికారం నియమించిందని చెప్పేస్తే ఆయన విషయంలో చూడండి అక్కడ మనం చూస్తాం అపొస్తలుల కార్యములు దేవునికి, ఆయన వాక్యమునకు, ప్రత్యక్షతకు మనం లోబడవలసిన వారు ఉన్నాం. ఇంకా దేనికి లోబడాలి మనం అంటే లోబడకూడని వాటికి లోబడకూడదు, మనం లోబడవలసిన వాటికి లోబడాలి. అది మనం చూస్తే అపొస్తలుల కార్యం 7వ అధ్యాయం 39 ఇతనికి మన పితరులు లోబడనొల్లక ఇతనిని త్రోసివేసి తమ హృదయములలో ఐగుప్తునకు పోగోరిన వారు. ఎవరికి ఇక్కడ లోబడలేదంటే ఇక్కడ మోషేకు లోబడాల. పైన మనకు కనబడుతుంది 35వ వచనం నుండి నియమించిన వాడు ఎవరు? ఈ మోషే అని అతని పొదలు కనబడిన దేవదూతుడు. దేవుడు అధికారినిగాను విమోచకునిగాను నియమించి పంపిన. నేను ఎవరు నియమించారు అని అడుగుతున్నారు మోషేని. ఇక్కడ బైబిల్ ఏం చెప్తుంది? ఎవరు నియమించారంటే దేవుని మోషేని దేవుడే నియమించాడు. దేవుడే అధికారిగా నియమిస్తే వారు లోబడాలి. అంటే దైవజనులైన దేవుని దాసులైన మోషేకు వారు లోబడాల్సిన వారు కూడా ఇక్కడ స్టెఫెను భక్తుడు మరి తెలియపరుస్తూ ఉన్నాడు, జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా. అంటే మనము వాక్యానికి, ప్రత్యక్షకు, మంచి దైవిక విషయాలకు, దైవదాసులకు మనం లోబడటం. పేతురు పత్రికలో రాయబడుతూ ఉంది. అక్కడ రాయబడింది ఏంటంటే ఎఫెసీ పత్రికలో పురుషులారా మీ భార్యలు ప్రేమించుడి, స్త్రీలారా భార్యలారా మీ భర్తలకు మీరు లోబడి ఉండుడి. అనగా ఆ తర్వాత యజమానులకు లోబడి ఉండి, శారా తన భర్తని యజమాను అని చెప్పి లోబడి ఉండని రాబడింది. అంటే దేవుని దాసులకు, వాక్యానికి, ప్రత్యక్షతకు, దర్శనమునకు, దైవికమైన వాటికి మనం ఏం చేయాలంట? లోబడుట. కానీ ఇక్కడ మనము 3 విషయాలు ఏంటంటే ప్రతిమకు లోబడకూడదు, క్రూర మొగానికి లోబడకూడదు, దాని ముద్రకు కూడా లోబడకూడని వాటి ఉన్నాయి. మనం వేటికైతే లోబడకూడదు వాటికి లోబడకూడదు. వేటికి లోబడాలని బైబిల్లో పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్నాడు. వాటికి లోబడితే మనకెంతో ఆశీర్వాదము. లోబడని వాటికి మనం లోబడకుండా ఉంటే దానికి కలిగే గొప్ప ప్రతిఫలము, కొంత శోధన వస్తే విజయం వస్తుంది. ఉదాహరణ చూడండి, ఎగ్జాంపుల్ బైబిల్లో లోబడని వ్యక్తులు, అర్థమైన వాటికి లోబడలేదు. ఉదాహరణ వస్తే దానియేలు గ్రంథము 3వ అధ్యాయం. అక్కడ ఎవరున్నారు 3వ అధ్యాయంలో? స్వరూప దానియేలు ఉన్నాడు 3వ అధ్యాయంలో. అంటే ఆయన ఇండైరెక్ట్గా ఉంటాడు. ఒక ప్రత్యక్ష అక్కడ ఎవరు ఉంటారు? 3 ఉంటారు అక్కడ. షడ్రక్, మెషక్. అక్కడ ఏ సందర్భం అది? ప్రతిమ, పెద్ద ప్రతిమ చేయించి సుంపోని వాద్యంలో ఈ నూనె వెన్ని వాద్యంలో వాయించే టైంలో ఏం చేయాలంటే సాగిలప్పుడు ఏం చేయాలి చెప్పండి? నమస్కారం చేయాలి. అయితే అక్కడ సాగిలప్పుడు నమస్కరించడు. అక్కడ నమస్కరించకపోతే ఎక్కడ పడతారంట? మీరు అగ్నిగుండంలో పడతారు. కానీ ఇప్పుడు దానికి లోబడ్డా? అది అలాంటి వాటికి లోబడకుండా 3 నిలబడ్డారు. ఆ 3 నిలబడి అయితే ఏమన్నాడు? మా దేవుడు ఈ అగ్నిగుండం రక్షించుటకు దేవుడు, మా దేవుడు సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినా సరే కానీ మేము దీనికి మాత్రం ఏం చేయము? రొక్కమో లోబడమో. అది అంటే అలాంటి తీర్మానం ఉండాలి. అంటే
దేవునికి అయిష్టమైన అపవిత్రమైన వాటికి, పాప సంబంధమైన వాటికి మనం ఏం చేయకూడదంట. సామెతలు 1 ఉంది. వారు మిమ్మల్ని పిలిచి పాపులను ప్రేరేపించినప్పుడు నువ్వు ఏం చేయొద్దు, ఒప్పకము. వారంటారంట ఒకటే సంచి మనకుంటది, మనం దొంగతనం చేద్దాం, దోచుకుందాం, ఒకటే సంచి ఉంటది, ఈ ధనమంతా మనకే అంటారంట. ఒకటే సంచి, ధనం మనకే. దేనికి? ఏం మంచి పని చేస్తే కాదు, దొంగతనం చేస్తే. దొంగలను చూసి నువ్వు వాళ్ళతో ఏకీభవించు. అంటే వారు పిలిచినను వారితో ఒప్పకము, వారికి లోబడకు అంటాడు. కాబట్టి లోబడకు. సామెత గ్రంథంలో కూడా ఉంది కదా, అలాంటి స్త్రీలు కూడా జాగ్రత్త స్త్రీలు లేదా అపవిత్రమైన స్త్రీలు వాటికి కూడా లోబడకూడని పరిస్థితులు ఉన్నాయి. అంటే మనము లోబడకూడని వాటికి లోబడకుండా ఉండాలి, లోబడే వాటికి మనము లోబడాలి. అది మనకు ఎంతో ఆశలు. లోబడవలసిన వాటికి లోబడినప్పుడు ఆశీర్వాదం ప్రతిఫలము. లోబడకూడని వాటికి మనం లోబడకుండా ఉంటే కొంత శోధన వస్తుంది. ముగ్గురికి వచ్చింది 3వ అధ్యాయంలో శోధన. రాజు ద్వారా అగ్నిగుండం, ఒక శ్రమ వచ్చింది. కానీ అద్భుతంగా దేవుడు ఏం చేశాడంటే చూడండి, ఆయన గొప్ప పేరు తీసుకొచ్చాడు, వారికి గొప్ప ఘనత ఇచ్చినాడు, వారికి గొప్ప మహిమ ఇచ్చినాడు, వారికి చరిత్రలోకి ఎక్కారు. చూసారా? అంటే లోబడకూడని వాటికి మనం కొన్నిసార్లు లోబడకుండా ఉంటే కొంత ఇబ్బందులు వస్తాయి, కొంచెం శ్రమలు వస్తాయి. ఉదాహరణ చూస్తారు, కొంతమంది ఒక సహోదరి బొట్టు పెట్టుకోకుండా కాలేజీలో, యూనివర్సిటీలో వాళ్ళు లెక్చరర్స్ ఏం చేశారంటే మీకు పెట్టుకుంటే లేకపోతే మార్కులు ఏమని ఫెయిల్ చేస్తా ఉన్నారు. అట్లా 1-2 సార్లు ఫెయిల్, 3 అలాగా తన జీవితం మరి సంవత్సరాలు వీరే వేస్ట్ అయిపోతున్నాయి. అయినా సరే లోబడకున్నది. ఒక దినం అద్భుతంగా ఆ ప్రభుత్వాల మార్పు వచ్చేసి అద్భుతంగా దేవుడు ఆ పక్షాన కొంతకాలం శ్రమ పడింది, 2-3 పర్యాయములు బాధపడింది, ఇబ్బంది పడింది, వాళ్ళ టార్చరు, వాళ్ళ ఇబ్బంది కాలేజీ యూనివర్సిటీలో. అయినప్పటికీ సరే దేవుని కొరకు వారికి లోబడలా, దేవునికి లోబడితే అద్భుతంగా తర్వాత దేవుడు గొప్ప విజయం ఇచ్చినాడు. ఒక చరిత్ర తీసుకొచ్చి ఇప్పుడు ఆ సహోదరి అనేకులకు కూడా ఒక సాక్షార్థంగా ఉంది. ఘనత వచ్చింది దేవునికి, మహిమ. ఆ సహోదరి కూడా గొప్ప సాక్ష్యం. చూడండి ఇక్కడ గమనిస్తే ఇక్కడ, అందుకే దేవుని ప్రజలముగా మనము ఇక్కడ రాబడిన కొన్ని లోబడిన వాటికి లోబడకుండా ఉండాలి. చదవండి ఇప్పుడు మనం వారి మూడింటికి లోబడక వాటిని ఏం చేస్తున్నారంట, వాటిని జయించిన వారు. కాబట్టి ఇక్కడ వాటిని జయించే అనుభవం అంటే జయ జీవితం, విక్టరీ లైఫ్, జయ జీవితం కలిగి ఉన్నారు. తర్వాత మనం చూస్తే దేవుని వీణెల గలవారై ఆ స్ఫటిక సముద్రం వద్ద. ఇప్పుడు ఎవరు వీరంటే జయించిన వారు. ఎవరు వీరంటే ఆ మూడింటికి లోబడిన వారు. ఒకటి లోబడిన వారు, రెండవది జయించిన వారు, ఆ తర్వాత వీరు వీణలు గలవారు. చూడండి, అంటే లోబడిన వారు, జయించిన వారు, దేవుని వీణలు. కింద ఫుట్నోట్లు ఏముంది వీణలు అనే మాట? సేవోపకరణమైన వీణలు. అంటే అలాంటి వాటిని కలిగి ఉన్నవారు వీళ్ళు. మనము దేవుని ప్రజలంగా మన జీవితంలో మనము దేవుని సేవిస్తూ కొన్ని సేవోపకరణాలు మనం కలిగి ఉంటాం. అందుకే బైబిల్ ఉంది, యెహోవా సేవోపకరణములు మోయువారులారా. కనుక మనం దేవుని సేవోపకరణలు మోసేవారు ఆధిక్యత మనకి. అది ఆ సేవోపకరణాలు ఆయన ప్రజలకే, ఆయన బిడ్డలమైన మనకే కానీ అది అనేకులకి ఉండదు. దేవుని సేవోపకరణం మోసేవారులారా. కనుక ఇక్కడ వీరు కూడా సేవ ఉపకరణాలు, సేవ వీణలుగా మనం చూస్తాం. ఉపకరణాలు, వీణలనే ఉపకరణాలుగా మనం చూస్తాం. ఇప్పుడు మనం చూస్తే ఇక తర్వాత చూస్తే ఇక్కడ 2వ వచనంలో వారు స్ఫటిక సముద్రం నిలిచి ఉండి చూస్తే, తర్వాత మనం 3-4 కలిసి ఉంటాయి. వారు అంటున్నారు, అంటే ఎవరు వారు? జయించిన వారు, ఈ స్ఫటిక సముద్రం నిలుచున్నవారు, వీణలు గలవారు అంటారు కదా. చదవండి ఇప్పుడు 3-4 వచనాలు కలిసి ఉన్నాయి. వారు ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి, యుగములకు రాజా. ఇక్కడ మనం గమనిస్తే దీన్ని ఒక్కొక్క పదం చూస్తే ఫస్ట్ అన్నారు కదా, ఏమన్నారు ఇక్కడ వారు 3వ వచనంలో? ప్రభువా, దేవా. ఒకటి ఓ లార్డ్ గాడ్ ద ఆల్మైటీ. ఇక్కడ మనం చూస్తే లార్డ్ ప్రభువు, పరిపాలించేవాడు. గాడ్ దేవుడు, ఆయన భగవంతుడు, దైవం, దేవుడు ఆయన. రెండవది. మూడవది ఆల్మైటీ, సర్వాధికారి లేదా సర్వశక్తులు, సర్వాధికారి, సర్వం పైన అధికారము కలవాడు, సర్వాధికారి. వారు అంటున్నారు కదా, అయ్యా నువ్వు ప్రభువి. అంటే వారు ప్రభువుని ఎంతగా ఎరిగారు చూడండి. ఏమంటున్నారు ప్రావీణ్య? ఒకటి ఓ లార్డ్ ప్రభువా, రెండవది దేవా, మూడవది సుమిత్ర సర్వాధికారి. చూడండి, వారు అంటున్నారు ఎవరు వీరు? లోబడని వారు, అర్థమైన వాటికి. రెండవది జయించిన వారు, మూడవది వీణలు కదా, వీణలు ఉపకరణాలు కలిగిన వారు. వీరు అంటున్నారు కదా, లార్డ్, నువ్వు నాకు లార్డ్. అంటే మనకు కూడా ఎవరంటే ప్రభు చెప్పండి. యేసు వారు ఏమవుతారు మనకైనా? ప్రభు, లార్డ్, దేవుడు. మనకి ఆయన ఏమన్నాడు? మనకి మొదట
మనకు ప్రభు, అందుకే ప్రభువా అంటాం కదా, ప్రభువా. ఆ, ఎవరున్నారు అక్కడ? యోహాను సువార్త 20 అధ్యాయంలో తోమ అంటాడు, ఏమన్నాడు? ఓ లార్డ్, ఓ గాడ్, మై గాడ్ కదా, నా దేవా, నా ప్రభువా. ఏమన్నాడు కదా. కొంతమంది అంటారు యేసు ప్రభు బైబిల్లో దేవుడని రాయబడలేదు కదా అంటారు. యేసు ప్రభు ఎందుకు కొంత ఇండైరెక్ట్గా కొంత కనుమరుగునంటే, ఆయన తండ్రిని దేవుని చూపించడం కొరకు ఏం చేశాడంటే, ఆ టైంలో నేనే దేవుణ్ణి అనే పదం వాడలేదు కానీ ఇండైరెక్ట్గా రాయబడింది బైబిల్లో కదా. అక్కడ తోమా ఏమన్నాడు? ప్రభువా, నా దేవా అన్నాడు. నా దేవా, మై లార్డ్, మై గాడ్, నా దేవా. అంటే ఇప్పుడు దేవా అనే పదం అనగానే వెంటనే యేసుప్రభు అన్నాడు, అయ్యా నేను దేవుడిని ఎందుకు అవుతాను, దేవుడిని కాదు అన్నాడా? అలా అంటే దేవా అనే పదాన్ని వాడినప్పుడు దేవుడు. అలాగే మనం చూస్తే రోమపత్ర 9:5 ఉంటుంది ఏమంటే, పితరులు వీరి వారు క్రీస్తు వాగ్దానం బట్టి వీరిలో పుట్టిన ఈయన సర్వాధికారి అంది. ఈయన ఎవరు? క్రీస్తు అనే పదం వాడి పక్కనే ఉంటుంది రోమా 9:5. పితరులు వీరు వారు వాగ్దానం బట్టి క్రీస్తు వీరిలో పుట్టిన ఈయన సర్వాధికారి అయిన దేవుడు. అక్కడే ఉంది దేవుడు. ఆ తర్వాత చూస్తే అపోస్తుల కార్యంలో 20 అధ్యాయం 28 ఒక మాట ఉంటుంది కదా. అపోస్తులకు 20 అధ్యాయం అంటే, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన. అంటే స్వరక్తం ఇచ్చింది ఎవరు చెప్పండి? యేసుప్రభు వారే కదా. అంటే ఇప్పుడు యేసుప్రభు ఇప్పుడు ఏమవుతున్నారైనా దేవుడు అవుతున్నాను. అందుకే బైబిల్లో దేవుడిని రాయబడిందా యేసుప్రభు అంటే ఈ లేఖనాల ఆధారాలు మనకున్నాయి. కాబట్టి దేవుడు అంటానికి ఆ లేఖనాలు కదా. అలాగనే ఆయన కనబడినప్పుడు సౌలు విషయంలో కూడా కనబడినప్పుడు, దమస్కు దగ్గర కనబడినప్పుడు ప్రభువా ఎవరు అంటే, నీవు హింసించుతుందా? కాబట్టి కనబడ్డాడు, తిరిగి లేచినాడు దైవం కాబట్టి మరలా అలాగే ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు దేవుడని బైబిల్లో కూడా మనం రాయబడింది కొత్త నిబంధనలో. సరే, ఇక్కడ మనం గమనిస్తే ప్రభు ఆయన దేవుడు, మూడోది సర్వాధికారి. ఆయనే సర్వాధికారి, సమస్తం పైన ఆయన అధికారం ఉంది. ఈ భూమి మీద చరిత్రలో ఎవరికి కూడా సర్వాధికారం కలిగిన వాడు లేరు. ఎవరైనా ఉంటే మన ఇండియాలో ప్రైమ్ మినిస్టర్కి మన ఇండియాలో ఉంటుంది, కానీ వేరే దేశాల్లో ఉండదు. ఏ దేశంలో వారికైనా ఆ దేశంలో ఉంటుంది, ఏ రాష్ట్రం వారికి ఆ రాష్ట్రం ఉంటుంది, గ్రామాధికారికి ఆ గ్రామంలోనే ఉంటుంది. ఈ గ్రామాధికారి లోకల్ సామెత అంటది, ఈ గ్రామంలో అధికారి అయితే ఇంకో గ్రామానికి పోతే ఏమవుతాడంట, పదవాడుతూ ఉంటారు కదండి. ఇక్కడ అధికారి ఒక గ్రామానికి పోతే వ్యక్తి అవుతాడంట, అంటే పనివాడు అవుతాడు. అంటే ఏ గ్రామంలో ఆ గ్రామమే. మన ఇండియాకే దేశం అధికారి. నేను పోయి అమెరికాలో అధికారం చేస్తుంటే వీలు పడదు. మన ప్రైమ్ మినిస్టర్కి అధికారం ఉండదు. ఒక్కొక్క ప్రైమ్ మినిస్టర్ వస్తాడని గౌరవిస్తారు, ఆహ్వానిస్తారు తప్ప అమెరికాలో ఆయనకి అధికారం ఉండదు. అట్లనే అమెరికా ప్రైమ్ మినిస్టర్కి లేదా ప్రెసిడెంట్ గారికి ఈ దేశం మీద అధికారం కూడా ఉండదు. కాబట్టి కానీ యేసుక్రీస్తు వారు వస్తే ఆయన పరలోకములోను మరియు భూమి మీద మా అంతటి పైన అధికారం గలవాడు. ఎంత సర్వాధికారి అండి ప్రియమైన ప్రాంతవాసులారా. ఇలాంటి సర్వాధికారిని యేసుక్రీస్తు ప్రేమించి ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచినాడు. యేసుక్రీస్తు రాబోతున్నాడు. ఈ సర్వాధికారిని గుర్తించారా? ఈ సర్వాధికారిని యేసుక్రీస్తు దేవుణ్ణి, ప్రభువుని ఆయన తెలుసుకున్నారా? రక్షించబడ్డారా? ఒకవేళ ప్రభువు నమ్మి కూడా ఇంకా మారు మనసు పొందకుండా, పాపాలు ఒప్పుకోకుండా, మరి జీవితంలో మార్పు లేకుండా, వ్యసనాలు, అలవాట్లు, ఆచారాలు, సంప్రదాయాలతో నామకార్థ స్థితిలో జీవిస్తున్నట్లయితే ప్రభు రాకడలో విడవబడతావని దేవుని వాక్యం స్పష్టంగా చెబుతుంది. అయితే దేవుడు ప్రేమించి విడవపడకూడదనే ఈ దేవుని వాక్యం నీ కొరకై ప్రకటించబడతా ఉంది. ఎత్తబడే గుంపులో ఉండాలి, ప్రభు వచ్చే సమయానికి సిద్ధపాటు కలిగి ఉండాలని ప్రభు తన గ్రంథాన్ని ఇచ్చి భవిష్యత్తును గురించిన సంగతులు యోహాను గారికి దేవుడు బయలుపరుచున్నాడు. ప్రకటన గ్రంథాన్ని మనకు ఈ భవిష్యత్తు గురించిన 66వ పుస్తకాన్ని దేవుడు మనకిచ్చి ఈ దినాల్లో వాక్యాన్ని, ప్రవచన సంగతులు, అంత్యకాలంలో మరి జరగబోయే సంఘటనల గురించి మనం ధ్యానిస్తున్నాం. భవిష్యత్తు గురించిన సంగతులు మనం చదువుతున్నాం, వింటున్నాం. ఏ శాస్త్రవేత్తలకు కూడా తెలియదు భవిష్యత్తు ఏమవుద్దో. చిలక జోషిని చెప్పే వాళ్ళకు కూడా చెప్పండి. వాళ్ళకు కూడా ఒక ఆయన మన అన్నాడు, ఎవరు అడుగుతున్నారు, ఏంటయ్యా మీరు చిలక జోషి చెప్తావు కదా నాకు తీసుకుంటే అని అన్నాడు. చిలక కొద్దిగా పట్టుకుంటారంట, చిలక పట్టుకున్నారంట. ఇదిగో ఈ చిలక పట్టుకొని అన్నాడంట దేవుని దాసుడు అన్నాడు. దేవుని అన్నాడంట, ఈ చిలక పట్టుకున్నాను, ఇప్పుడు నువ్వేం చెబుతావు, ఈ చిలకను నేను చంపుతానా వదిలిపెడతానా అన్నాడంట. చిలక జ్యోతిషి దగ్గరికి వెళ్ళిపోయాడంట. నువ్వు అనేక జ్యోతిషం చెబుతున్నా ఇన్ని పరిస్థితి చేస్తున్నా, అసలు కరెక్ట్ కాదా అంటే ఆయనకు తెలుసు, దైవజనునికి తెలుసు ఇది కరెక్ట్ కాదని. ఆయనకి చెప్పాలని ఈ చిలక ఇచ్చాడు. చిలక ఎత్తి కొంచెం పట్టుకుంటే చూడండి ఇచ్చాడంట. చిలకని తీసుకొని పట్టుకొని అన్నాడు దేవుని దాసుడు అన్నట, ఈ చిలకని ఇప్పుడు నువ్వే చెప్పాలి జ్యోతిష్యం, ఈ చిలకని ఇప్పుడు చంపుతానా వదిలిపెడతానా అన్నాడంట. వదిలిపెడతా అంటే చంపొచ్చు, ఒత్తేస్తే చచ్చిపోద్ది, మెడక ఒత్తేస్తే. లేదు చంపుతావంటే ఏం చేయొచ్చు, వదిలిపెట్టదు. అప్పుడు అంటే అయ్యా బాబా అన్నాడు. ఇదేదో నేను 4 ఏంటి అయ్యి పేపర్ ముక్కలు ఏముంటాయి రాసి ఉంటాయి కదా కార్డులాగా, ఏదో కొన్ని కార్డులాగా వచ్చేసి ఏదో భౌతిక జీవనాధారం అట్లా చేస్తున్నాను. చూడండి, ఒకే కొన్ని కార్డులో ఉంటే ఈ కొన్ని కార్డులో
వాళ్ళకి అదే కార్డు వచ్చి కుదిరిన తర్వాత ఎవరో ఒకరు వస్తారు, వాళ్ళకు కూడా ఇదే కార్డు కదా వస్తుంది. ఉదాహరణ 20 కార్డులు ఉన్నాయి అనుకోండి, 20 కార్డులు ఎంతోమంది చూపించుకుంటారు, వచ్చిన కార్డు మరలా రిపీట్ అవుతుంది ఆ కార్డు. అంటే అర్థమైంది, వాళ్ళకి వీళ్ళకి ఒకటేనా? అసలు వాస్తవానికి వాళ్ళ భవిష్యత్తు వాళ్ళకే తెలియదు. కాబట్టి అనేక జ్యోతిష్యాలని లేదా చోద్యం ఎన్నో రకాలుగా వస్తారు. కాబట్టి భవిష్యత్తు అంతా అందుకే ఉంది, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడా అంటే భవిష్యత్తు తిరిగిన దేవుడు. భవిష్యత్తు దేవుడికే తెలుసు కానీ మానవులకు తెలియదు. అయితే దేవుడు యోహానుకు తెలియపరుచున్నాడు, దేవుడు తెలియపరుచున్నాడు. ప్రకటన గ్రంథాన్ని 26 పుస్తకం ఇచ్చి దేవుని కృప చేత దేవుడు తన ప్రజలకు కూడా ఈ వాక్యం ద్వారా మనకు కూడా తన ఆత్మ ద్వారా కృప ద్వారా వాక్యం ద్వారా దేవుడు మనకు తెలియపరుస్తుంది. అంతేగాని మనకు కూడా ఎవరికి తెలియదు. సరే, ఇక్కడ మనం గమనిస్తే పరిశుద్ధ గ్రంథంలో ఈ 3-4 వచనాలు మనం గమనించినప్పుడు రాబడింది. ఇక్కడ యుద్ధము అనేది మనం చూస్తే బైబిల్ గ్రంథంలో యుద్ధం జయించడం, యుద్ధం సాదృశ్యం ఉంది. 13వ అధ్యాయం 7వ వచనంలో కూడా ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 7వ వచనం చదవండి ఒకసారి. ప్రకటన 13వ అధ్యాయం 7వ వచనం. మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయరు. చూడండి, కొన్ని సందర్భాల్లో పరిశుద్ధులతో యుద్ధం చేయడానికి కూడా వాటికి అధికారం పడుతుంది. అంటే పరిశుద్ధుల మీద యుద్ధం చేస్తాయి అపవాది కావచ్చు, క్రూరముఖం కావచ్చు. ఇక్కడ 13వ అధ్యాయం ఉంటుంది క్రూరముఖం. అంటే ఈ క్రూరముఖం ఎవరితో యుద్ధం చేస్తుందని చెప్పండి? పరిశుద్ధులతో. వాస్తవం చెప్పాలంటే సాతానుడు ముఖ్యంగా ఎవరితో యుద్ధం చేస్తాడు చెప్పండి? దేవుని బిడ్డలతో. ఫస్ట్ దేవుని బిడ్డలతో మనతోనే చేశారు. భూమి మీద ప్రపంచంలో దేవుని బిడ్డలతో యుద్ధం చేస్తారు ఫస్ట్, సెకండ్ తర్వాత ఇంకా మిగిలిన వారి విషయంలో. కాబట్టి ఫస్ట్ యుద్ధం చేసేది దేవుని బిడ్డలు. అందుకే పరిశుద్ధులతో యుద్ధం చేస్తాడు. అందుకే పరలోకమందు కూడా ఒక యుద్ధం జరుగుతూ వచ్చింది కదా, అక్కడ దేవుని దూతలకును సాతానిక దూతలకును ఒక యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో దేవునికి విజయం వస్తుంది. అయితే ఆయనతో ఉన్నవారు, ఏర్పరచబడిన వారు, నమ్మకమైన వారు, పిలువబడిన వారు అనేది, అందువల్ల ఆయన వారిని జయించడంట. అక్కడ అపవాది ఏమవుతాడు చెప్పండి? ఓడిపోతాడు. అక్కడ అంతటితో చాప్టర్ క్లోజ్ అయ్యిద్ది పరలోక యుద్ధంలో. కాబట్టి చూస్తే అర్మగెద్దోను యుద్ధం అని ప్రకటన గ్రంథంలో ఇంకా మెయిన్ ప్రకటన గ్రంథంలో 2 రకాల యుద్ధాలు ఉన్నాయి. అవి ఈ 2 రకాల యుద్ధాలు అవి తర్వాత చూద్దాం. ఇక్కడ మనం చూస్తే కనుక యుద్ధం ఉంది. యుద్ధము చూస్తే దానియేలు గ్రంథం చూద్దాం. చూడండి, దానియేలు గ్రంథం 7వ అధ్యాయం. దానియేలు గారు కూడా భవిష్యత్తు గురించి పరిశుద్ధ ఆత్మ ద్వారా తెలియపరుస్తూ వచ్చాడు. ద బుక్ ఆఫ్ డానియల్ చాప్టర్ 7:21. దానియేలు 7వ అధ్యాయం 21 చదవండి. 7:21. ఈ కొమ్ము పరిశుద్ధులతో యుద్ధము చేయొచ్చు. కొన్ని సందర్భాల్లో ఏం చేస్తుంట, ఈ కొమ్ము పరిశుద్ధులతో యుద్ధం చేస్తుంది. ఇక్కడ మనం చూస్తే పరిశుద్ధులు యుద్ధం చేసినప్పుడు గెలిచే పరిస్థితిగా ఉంది. అది ఇనపదంతము మనం చూస్తున్నాం. ఇక్కడ 4 రకాల జంతువులు ఉంటాయి. 4 జంతువులుగా మనం చూస్తాం. అక్కడ ఈ 4 జంతువులు కూడా కొన్ని జంతువులు 4 జంతువులు ఉంటాయి. దానియేలు గ్రంథంలో ముఖ్యంగా 4 రాజ్యాలు చూపిస్తాయి. 4 జంతువులుగా 4 రాజ్యాలుగా ఉంటాయి. ఉదాహరణ మనం చూస్తున్నప్పుడు మేకపోతు, పొట్టేలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. అది మేక స్పీడ్గా వెళ్ళదు. అది ఆ తర్వాత చూస్తాం ఈ మాదియ పారసీకులు, తర్వాత చిరుత వేగంగా పరిగెత్తడం, ఇవన్నీ కూడా 4 సామ్రాజ్యం. ఒకటి బబులోను సామ్రాజ్యం, రెండవది మాదియ పారసీక సామ్రాజ్యం, మూడవది గ్రీకు చక్రవర్తి, గ్రీకుల సామ్రాజ్యం కదా. ఎవరు? గ్రేట్ అలెగ్జాండర్ చక్రవర్తి, గ్రీకు సామ్రాజ్యం మూడవది. 4వది రోమా సామ్రాజ్యం. కాబట్టి ఇక్కడ చూస్తే పరిశుద్ధులతో కొమ్ము పరిశుద్ధులు అంటే కొమ్ము అంటే అదొక అధికారి, ఒక రాజు. కాబట్టి పోల్చింది ఉపమాలంకారంగా కొమ్ముతో పోల్చబడి. అంటే రాజులు లేదా క్రూరముగ అధికారులు వాళ్ళు పరిశుద్ధులతో యుద్ధం చేస్తారంట. కాబట్టి మనం చూస్తే చూడండి ఇక్కడ, అందుకే దేవుని వాక్యం రాబడింది రోమా 1:1 పరిశుద్ధులుగా ఉండకు పిలువబడిన వారని మనం చూస్తాం. సరే, ముందుకెళ్దాం. ప్రకటన గ్రంథము 15వ అధ్యాయంలో మనం చూస్తే, ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 15వ అధ్యాయంలో ఇలాంటి యుద్ధం ఉంది. ఆ యుద్ధంలో మనం ఓడిపోకుండా దైవికంగా జయించే వారంగా ఉండాలని కూడా ప్రభు మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. కనుక అనేకులు ఓడిపోయేవారు ఉన్నారు. పరిశుద్ధులను కూడా జయించడానికి కూడా కొన్ని సందర్భాల్లో ఉంటుంది. కనుక అపవాది అనేకులను జయిస్తున్నాడు. కనుక దూతలు జయిస్తున్నారు. అనేకులు ఓడిపోయేవారు ఉంటున్నారు. పరిశుద్ధులు ఓడిపోయేవారు ఉంటున్నారు. దేవుని బిడ్డలు ఓటమి చెందేవారుగా ఉంటున్నారు. అనేకులు ఓడిపోయిన స్థితి. దావీదు ఒక సందర్భంలో సాతాను ప్రేరేపకు లోబడి ఓడిపోయినాడు. దావీదు గారు కూడా ఓడిపోయినాడు. దేమా ఓడిపోయినాడు. లోకాన్ని స్నేహించి ఓడిపోయినాడు. కాబట్టి భక్తులు అనేకులు, ఇస్కరియోతు యోధా కూడా సాతాను ప్రవేశించి అతను కూడా ఓడిపోయిన స్థితిలోకి వెళ్ళిపోయినాడు. అయితే
చూడండి పేతురు లాంటి వ్యక్తిని కూడా కదా ఏమంటే యేసుప్రభు వారు సిమోనో సిమోనో ఆ, సాతాను మిమ్మల్ని ఏం చేస్తాడంట జల్లిస్తున్నాడు, గోధుమలు జల్లించడం జల్లిస్తున్నాడు. అంటే జల్లించినప్పుడు కొన్ని చిన్న చిన్న ఏమవుతాయి, జల్లి నుంచి కింద పడిపోతాయి. కింద పడిపోయాయంటే మనం సాతాను విషయంలో చిక్కినట్టు అర్థం. కానీ గింజలు ఎక్కడ ఉండాలి చెప్పండి, జల్లెడలోనే చాట్లో ఉండాలి. కింద పడిపోతే జల్లెడ వేసినప్పుడు జల్లెలోకి కింద నుంచి దూరిపోకూడదు, పైన మంచిగా ఉండాలి. అవి దూరిపోయాయంటే మట్టి పనికిరాని దూరిపోవాలి. ధాన్యం అనేది మంచివి ఆ జల్లెట్లో నిలిచి ఉండాలి. కాబట్టి జల్లెట్లు జల్లిస్తాడంట, జల్లిస్తే పడిపోతే సాతాను జల్లిస్తున్నాడు. కానీ మన నమ్మిక తప్పిపోకుండా యేసుప్రభు ఏం చేస్తుంటే ఆయన తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుని మనకు సహకారికి ఇచ్చాడు, ఆయన వాక్యాన్ని మనకి ఇచ్చాడు. మనం జాగ్రత్త పడడం కొరకు ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్మ సహాయంతో వాక్యముతో మనం ఏం చేయాలి, పడిపోయిన స్థితి మరలా చక్కపరుచుకోవాలి. మనం సరిదిద్దుకుంటూ ఉండాలి, బలపరచబడాలి, జయించే వారు ఉండాలి, నిలబడిన వారు ఉండాలి, ప్రభు కొరకు ఎదురు చూసే వారు ఉండాలి. చూడండి అక్కడ 15వ అధ్యాయం మనం చూస్తే 15వ అధ్యాయంలో తర్వాత రాయబడింది, యుగములకు రాజా నీ కార్యములు ఎలాంటివంట, నీ క్రియలు ఘనమైనవి ఆశ్చర్యమైనవి. కాబట్టి చూస్తే గ్రేట్ అండ్ అమేజింగ్ ఆర్ యువర్ డీడ్స్. నీ కార్యములు చూస్తే అవి ఎంతో ఘనమైనవి కదా, ఘనమైనవి నీ కార్యములు, ఆశ్చర్యమైనవి నీ కార్యములు. యుగములకు రాజా ఎవరంటేనా, యుగములకు రాజా లార్డ్ గాడ్ ద ఆల్ మైటీ, రాజా ఓ కింగ్ ఆఫ్ ద నేషన్స్, ఓ కింగ్ నేషన్స్ అంటే యుగములకు తరాలకు ఆయన రాజు. అందుకే బైబిల్లో వస్తే రాజులకు రాజు యేసుక్రీస్తు ప్రభువారు, ప్రభువులకు ప్రభువుగా ఉన్నాడు. కాబట్టి ఇలాంటి అనుభవంలో ఉన్నాడని ఆయన్ని ఎరిగిన వాడు కొట్టినాడు. మన ప్రభు ఎలాంటి వాడు మనం ఎరిగిన వారంగా, మనం చూసిన వారం గ్రహించిన వారు ఉండాలి. ఆ తర్వాత చివరిగా మనం చూస్తే నీ మార్గములు ఎలాంటివంట, న్యాయములు. రెండవది సత్యమైనవి. కానీ జస్ట్ అండ్ ట్రూ ఆర్ యువర్ వేస్, సత్యమైనవి న్యాయమైనవి. ఆ తర్వాత చూస్తే న్యాయములు సత్యములై ఉన్నవి నీ మార్గములన్నీ కూడా. నీ మార్గములు పరిశుద్ధమైనది, నీ మార్గము, నీ మార్గం నీతి మార్గము, నీ మార్గము రాజమార్గము, నీ మార్గము అపవిత్రులు పోకూడని ఎంతో మంచి శ్రేష్టమైన మార్గం, చక్కని మార్గం, నీతి మార్గం కదా, స్ట్రైట్ వే. కనుక మనం చూస్తే ఫార్వర్డ్ స్ట్రైట్ వే వస్తే మన సైన్స్ లెక్కల్లో మనం చేస్తాం సరళ రేఖ అంటారు కదా. సరళ రేఖ అంటే చక్కగా ఉంటుంది, సరళ రేఖ చక్కగా ఉంటుంది, సరళ రేఖ మనకు మ్యాథ్స్లో వస్తాయి. అంటే స్ట్రైట్ వే అంటే చక్కనిగా స్ట్రైట్గా ఉంటుంది ఆ గీత రేఖ. అలాంటిది ఆయన మార్గం, వంకరలేని అలాంటి మార్గం కలిగిన ఆ దేవుని గురించి ఇక్కడ యోహాను గారు పరలోకంలో ఈ విషయాల సంఘటనలు చూస్తూ గ్రహిస్తున్నాడు. మనం కూడా చూస్తూ ఆ విషయాలు గ్రహిస్తూ ఆ అనుభవాలు గుండా మనం కూడా మంచి మార్గములో, సత్య మార్గములో, నిజ మార్గములో, పరిశుద్ధ మార్గములో అలాంటి కార్యాలు అయినవని ఎరిగే ఆ అనుభవంలో మనం ఉండాలి. చివరిగా మనం అదే వచనంలో నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడిన కనుక జనములందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేసేదరని చెప్పేసి. కనుక ఈ పదం మనకేం చూస్తుంటే నీకు భయపడని వాడేవాడు. ఇంకో మాట రాబడింది, ప్రభువా నీవు మాత్రము పవిత్రుడవు. అంటే ఎవరంటేనా పవిత్రమైన దేవుడు, నీవు మాత్రము పవిత్రుడు అంటే నువ్వు పరిశుద్ధుడవు. కాబట్టి నువ్వు పవిత్రమైన వాడు, పరిశుద్ధుడవు. కనుక మనం దైవ గ్రంథంలో చూస్తే ఆయన గురించి ఉంది, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మష, పాపులు వచ్చారు ప్రత్యేకంగా ఉన్నాడు హెబ్రీ 7:26 ప్రకారం. అంటే నువ్వు మాత్రం పవిత్రమైన వాడు, అందుకే నీకు భయపడని వాడేవాడు. అంటే ఏం చేయాలి తెలుసా, మన దేవుడు పవిత్రమైన పరిశుద్ధుడు, భగవంతుడు ఆయన పవిత్రమైన వాడు కనుక ఇప్పుడు ఏం చేయాలంట, నీకు భయపడిన వాడు ఎవడంటే దీన్ని బట్టి అర్థం ఏం చేస్తుంది, అందరూ కూడా ఏం కావాలి చెప్పండి, భయపడని వారు ఒక్కళ్ళు ఉండకూడదు. కానీ భయపడకుండా వాళ్ళు ఉన్నారా, మూర్ఖత్వంగా ఉన్నారా? ఆ భయపడిన మూర్ఖత్వంగా ఉంటే ఒక దినమైన అసలు భయం అంటే ఏంటో భయంకరమైన 7 ఏళ్ల శ్రమల కాలంలో దేవుడు చూపిస్తాడు. ఇప్పుడు వరద వచ్చినప్పుడు భయపడ్డారు, తుఫాను వస్తే భూకంపం వస్తే భయమో, భయంకరంగా కరోనా వస్తే భయమో, ఎన్ని రకాల భయాలు ఉన్నాయి. కాబట్టి ఈ దినాల్లో మనం దేవునికి భయపడిన వారు సురక్షితంగా ఉంటారు, దేవునికి భయపడిన వారు క్షేమంగా ఉంటారు. దేవునికి భయపడ ద్వారా దైవిక మేళ్ళు ఉన్నాయి. అందుకే దేవునికి భయపడే వారంగా మనం, దేవుని ప్రజలంగా మనం జీవించాలి. ఆ తర్వాత చూస్తే నీ నామమును మహిమపరచని వాడారు. అంటే మనం దేవుని నామాన్ని ఏం చేయాలి చెప్పండి, మహిమపరచాలి. దేవుని నామాన్ని మనము మహిమపరచాలి. మిగిలిన భాగం ప్రవచిత వచ్చేవారు మనం ధ్యానం చేద్దాం. ప్రార్థన కొరకు కొద్ది లేఖను మనం చూద్దాం. రండి, కీర్తనలు 25వ అధ్యాయం 25వ కీర్తన చివరిగా మనం ప్రార్థన కొరకే
దైవ గ్రంథంలో నుండి 25వ కీర్తన చదవండి మొదటి వచనం. ద బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 25 వర్స్ 1. 25వ కీర్తన మొదటి వచనం. యెహోవా నీ దిక్కునకు చూచి. ఇక్కడ నెంబర్ 1 దావీదు జీవితంలో మనము కలిగి ఉండవలసిన, లేదా మన ప్రార్థన జీవితంలో మనం కలిగి ఉండవలసిన లక్షణాలు నెంబర్ 1 మొదటి లక్షణం ఏంటంటే ఏమన్నాడు దావీదు గారు? దేవా యెహోవా నీ దిక్కునకు చూసి నేను చేస్తున్నాను, నా ఆత్మను ఎత్తుకొనిచున్నానయ్యా. నీ దిక్కుకు, ఏ దిక్కు అంటే ఇది? దేవుడనే దిక్కుకు. కాబట్టి మనుషులని దిక్కు కాదు, లేదా పర్వతాలని దిక్కు కాదు, రాజులని దిక్కు కాదు, కానీ దేవా నీ దిక్కునకు. రాజుగారు దావీదు లాంటి ఆయనకే దేవుడే దిక్కుగా ఉంటాడు కదా, దిక్కు లేని వారికి ఆయనే దిక్కు. కాబట్టి ఎస్తేరు గ్రంథంలో రాబడింది 3-4 అధ్యాయములు అక్కడ యూదులకు ఈ దిక్కును కాకపోతే మరొక దిక్కు, లేదా పైనుండి దిక్కు, పై దిక్కు, అది పైనుండి. కాబట్టి దేవుని బిడ్డలంగా పైనుండి దిక్కు, మరొక దిక్కు ఉంది కనుక మనం ఏం చేయాలంటే దేవుని దిక్కును చూసి నా ఆత్మను ఎత్తుకొని, అంటే దేవుని వైపు చూసి ఏం చేయాలంటే మన ఆత్మను దేవుని వైపు ఎత్తుకొనడం. అంటే మన ఆత్మను, అంటే శరీరము, మన ఆత్మ విషయంలోకి వెళ్ళి, అంటే మనం మా బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్ కాకుండా మన రెండు ప్రజెంట్లో ఉండి మన ఆత్మను ఏం చేస్తుంటే ఇంకా వేరే ఆలోచన ఆ టైంలో మిగిలిన టైంలో మనము కొన్ని అవసరతలు ఉంటాయి, వేరే అవసరమే తప్పలేదు. అంటే ఆ టైంలో మాత్రమే ఇంకా మనం వేరే ఆలోచన లేకుండా పూర్తిగా మన ఆత్మ ఆయన వశంలోకి వెళ్ళిపోయి, మన ఆత్మను ఆయన తట్టు ఎత్తటం, ఆత్మ వశంలోకి వెళ్ళి ఆత్మపూర్ణంగా మనం ఆరాధన చేయటం, కానీ ఆత్మతో మనం ప్రార్థన చేయటం, ఆత్మతో మనసుతో పాడడం. పాడినా సరే మన ఆత్మతో మనం పాడాలి. మన ఆత్మ, శరీరం అది రెండోది దాన్ని సహకరిస్తుంది. ముందు ఆత్మతో స్టార్ట్ అయ్యి శరీరం ద్వారా బయటకు వస్తుంది, అంటే నోటి ద్వారా. కాబట్టి ఇక్కడ మనము మన ఆత్మను ఏం చేయాలి? దేవుని దిక్కు ఎత్తు మన ఆత్మను. తర్వాత చూస్తే భక్తుడు అంటాడు, అయ్యా నీ తట్టు నా చేతులు ఎత్తుచున్నాను. నిర్గమాకాండం 17వ అధ్యాయం మోషే గారు ఏం చేశాడంట? కొండ మీద 2 చేతులు దేవుని తట్టు ఎత్తినాడు, చేతులు దేవుని తట్టు. మనం ఆ తర్వాత చూస్తే ముఖమును ఆయన తట్టు మనం ఎత్తటం, ముఖమును ఆయన తట్టు ఎత్తాలి, మన హృదయాన్ని ఆయన తట్టు ఎత్తాలి, మన సమస్తం కూడా దేవుని తట్టు ఎత్తేవారు కూడా. ఇది ఒకటి. రెండవది మనం చూస్తే 25వ కీర్తన 3వ వచనం, రెండవ వచనం, దేవా నీ యందు నమ్మిక ఉంచుదాం. కనుక మనం చూస్తే రెండోదిగా మనకి ఏం చూస్తుంటా చెప్పండి? రెండోదిగా ఏం చేయాలి? ఒకటేమో దేవుని దిక్కుగా చూసుకోవాలి, దేవుని దిక్కుగా చూసుకో, ఆయన తట్టు, ఆయన దిక్కు, మన ఆత్మను, మన ప్రాణమును, మన ముఖమును, మన చేతులను ఆయన తట్టు ఎత్తేవారు. ఇప్పుడు రెండోది ఏంటంటే, రెండో మాట ఏంటి ఇక్కడ? రెండవదిగా దావీదు భక్తుడు అంటాడు, నీ యందు నేనేం చేసినంట? నమ్మిక ఉంచు. ఓ మై గాడ్, ఇన్ యూ ఐ ట్రస్ట్. నేను నీ యందు నమ్మిక ఉంచిన. కాబట్టి ఫస్ట్ ఏమో టు యూ లార్డ్ ఐ లిఫ్ట్ అప్ మై సోల్, నా ఆత్మను. రెండవది సెకండ్ వస్తే ఓ మై గాడ్ ఇన్ యూ ఐ ట్రస్ట్. నేను రెండోదిగా దేవా నీ యందు నేను నమ్మిక ఉంచాను, నమ్ముతున్నాను కనుక ట్రస్ట్ మీ లార్డ్, దేవుని యందు నమ్మిక ఉంచుట. రెండోది దేవుని యందు నమ్మిక మనం ఉంచాలి. కనుక మన ఆత్మీయ జీవితాలు, భవిష్యత్తు గురించి, పర సంబంధమైన ఆత్మ సంబంధమైన వాటి కొరకే మనం అపనమ్మకల. రెండోది నమ్మిక. మూడో మాట మనం చదువుకుంటే, ఇప్పుడు చదవండి 3వ వచనం. రైట్, ఇక్కడ మనం 3 చూస్తే అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం? ఇక్కడ ఇండీడ్ నన్ను వెయిట్ ఫర్ యూ. కనుక మనం ఆయన కొరకే వెయిట్ ఫర్ యూ, నీ కొరకు ప్రభువా నేనేం చేస్తున్నంటే కనిపెట్టుకొనిచున్నాను. మూడోదిగా ప్రభువు కొరకే వెయిట్ అండ్ సీ, కనుక ఎదురు చూడాలి కదా, కనిపెట్టుకొని చూడడం, వెయిట్ అండ్ ఫర్ దేవుని కొరకు కనిపెట్టుకోవాలి మనం. మూడోదిగా ప్రభు కార్యాల కొరకు, ఆత్మ విషయం, భౌతిక విషయాలు, మూడోది కనిపెట్టుకుంటాం. నాలుగోది చూస్తే అదే 25వ కీర్తన 4వ వచనం చదువు. 4వ వచనం, నీ మార్గములు నాకు తెలియజేయము. కాబట్టి నాలుగోదిగా ఏమన్నాడు ఇక్కడ భక్తుడు? యెహోవా నీ మార్గములు నాకు. అది దావీదు రాజు లాంటి భక్తుడే అంటున్నాడు, దేవుని అడుగుతున్నాడు. మనం కూడా ఇలాగ మన ఆత్మీయ జీవితాల్లో మనము ఈ అనుభవంలోకి రావాలి. మేక్ మీ టు నవ్ యువర్ వేస్ ఓ లార్డ్, టీచ్ మీ యువర్ హార్ట్స్. కాబట్టి నీ మార్గాలు నాకు దేవా నాకు తెలియపరిచాయి. అంటే నాకు తెలియదు ప్రభువా, నీ మార్గములు నాకు తెలియపరచు, నీ త్రోవలు నాకు తేటపరచాయి, అంటే స్పష్టంగా క్లియర్గా నాకు చూపించు. మన ఆత్మీయ జీవితాల్లో మనము దైవికంగా ఆయన మార్గాలు తెలుసుకొని ఆ మార్గం నడుచుకోవాలి. చివరిగా మనం చూస్తే 25 అధ్యాయంలోనే చివరిగా మనం చూస్తున్నాం, 5వదిగా మనం చూస్తే
చూద్దాం 5వది చూడండి. అక్కడ అదే కీర్తనలో ఒక మాట ఏమంటాడంటే ఇక్కడ 5వ వచనంలో ఉంటుంది చక్కని మాట. అదే వచనం చదవండి. 5వ వచనమే. ఉమ్. నన్ను నీ సత్యమును అనుసరింపజేసి రైట్ లీడ్ మీ ఇన్ యువర్ ట్రూత్ అండ్ టీచ్ మీ. 5వదిగా నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశం చేయము. అంటే ఆయన సత్యమును అనుసరించే వారికి మనం ఉండాలి. ప్రభా నువ్వు అనుసరింపజేయ, నేను అనుసరించినట్టుకు నాకు సహాయం చేయి. మనంతట మనం కొన్నిసార్లు అనుసరించలేము, కానీ అనుసరింపజేసి దేవుడు మనల్ని ఆయనకు అప్పగించుకుంటే ఆయన సత్యాన్ని మనం అనుసరింపజేసిన వారిగా చేయబడతాం. నాకు ఉపదేశం చేయము అంటే నా 5వది మనం అలాగా ఆయన సత్యములోనికి, ఆయన ఉపదేశం, ఆయన వాక్యములోనికి టీచ్ చేయటము, గైడ్ చేయటము, బోధించడం, అలాంటి అనుభవంలోనికి మనము దావీదు అనుభవంలోకి వెళ్ళాడు. ఆ అనుభవంలోకి వెళ్ళి నడిపించబడ్డాడు. మనల్ని కూడా అలాగ ప్రభువుకు అప్పగించుకొని ఆయన సత్యంలో ఆయన వాక్యానుసారంగా నడుచుకున్నప్పుడు దేవుడు మనకు ఏం చేస్తాడు, సిగ్గుపడనీక దేవుడు సంతోషము ఉత్సహించి విజయం ఇచ్చి దావీదుకు ప్రభు కార్యాలను చేస్తూ వచ్చాడు. ఆ మాట మనం చూస్తే ఎలాగా. కానీ మన జీవితాల్లో కూడా అయితే 6వ వచనం అంటాడు, అక్కడ చివరిలో అంటాడు కదా, అయ్యా నా పాపమును మాత్రం ఏం చేద్దు నన్ను దయచేసి 7వ వచనం, నా బాల్య పాపను అతిక్రమం జ్ఞాపం చేసుకొనకము యెహోవా నీ కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకములో ఉంచు. కాబట్టి ఇలాగా ఒకవేళ మన జీవితాల్లో దోషములు పాపములు ఉంటే ఏం చేయాలి, ఆ దోషములు పాపములు మనము క్షమాపణ అడగాలి, ఒప్పుకోవాలి. ప్రభు మనల్ని క్షమించి అలాగా 5 విషయాలు మనం ఇస్తాం. ఒకటేమో మన ఆత్మను ఆయనతో ఎత్తుకుంటా, రెండోది దేవుని యందు నమ్మిక ఉంచుతా, మూడోదే ఆయన కొరకు కనిపెట్టుకుంటా, 4వదే ఆయన మార్గాలను తెలియజేయడం, 5వది ఆయన సత్యమును ఆయన ఉపదేశం మనకు తెలియజేయడం. ప్రార్థన చేస్తాం. ప్రభుని స్తుతించి వాక్యానుసారంగా మొదటి బైబిల్ పట్టణ మొదటి భాగముగా అలాగా అనుభవాల్లో వాక్యానుసారం అంటే అనుభవంలో ప్రభువుకు సిద్ధపడినట్లుగా రాకడకు, రెండోది వాక్యానుసారం ప్రార్థన అనుభవంగా రెండవ భాగంగా ఈ టనుమల సహాయం చేయట్లు. పిల్లలు మోకరించి మీరు మనసులో ప్రార్థన చేసుకో. పెద్దవారు మనం కొద్ది సమయం క్లుప్తంగా భారంతో ప్రార్థించండి.